ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపల ఫ్యాన్ వేయలేదు, బయట నుంచి పెద్దగా గాలి రాలేదు, అయినా దీపం ఆరిపోవడం ఏంటి ఆనందా? నమస్తే మ్యామ్. ఈ ఎఫెక్ట్ ఈ పిల్లదంటావా ఏంటి? ఎందుకొచ్చావు? అదేంటి మ్యామ్ అలా అంటున్నారు? మీరే నా రోల్ మోడల్, మీరే నా ఇన్స్పిరేషన్. మీలాగా ఎదగాలనేదే నా లైఫ్ అంబిషన్ అని చెప్పాను కదా మ్యామ్. అందుకే కదా మ్యామ్ యుఎస్ నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయాను. నువ్వు చెప్పే మాటలన్నీ బాగున్నాయమ్మా, కానీ 25th యానివర్సరీలో నువ్వు చేసిన పని ఎవ్వరికి నచ్చలేదు, మా ఆనందతో సహా. చూడు సమీరా, ఒక మనిషి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడటానికి కొంచెం టైం పడుతుంది, కానీ అదే అభిప్రాయం పడిపోవడానికి ఒక్క ఇన్సిడెంట్, ఒక్క క్షణం సరిపోతుంది. నీ విషయంలోనూ అదే జరిగింది. స్టేజ్ మీద నువ్వు వయలిన్ బాగా వాయించావు. మా అత్తయ్య గారు ఇంకొకసారి వాయించమంటే ఏదో వయలిన్ వాయించడం రానట్టు, అంతకు ముందు వాయించింది నువ్వు కానట్టు అలా వెళ్ళిపోయావు. ఎందుకమ్మా మరి? అంతకుముందు వాయించింది నేను కాదు కాబట్టి అందుకే వెళ్ళిపోయాను. దానికి అమ్మ చాలా ఫీల్ అయింది సమీరా, అలా చేయకపోతే బాగుండేది. నేనప్పుడు వయోలిన్ మళ్ళీ ప్లే చేస్తుండుంటే అప్పుడు ఇంకా బాగుండేది. మీ కోపానికి కారణం ఇదే కనుక అయితే సారీ మ్యామ్, నన్ను క్షమించండి. ఆ క్షణం నేను అలా ఎందుకు బిహేవ్ చేశానో నాకే అర్థం కావట్లేదు. నీకర్థం కాలేదేమో, కానీ నాకర్థమైందమ్మా. నీకు ఓర్పు తక్కువని. ఏ రంగంలో అయినా మనిషి ఎదగాలి అనుకుంటే కావాల్సింది సిన్సియారిటీ, పట్టుదల, తెలివితేటలు మాత్రమే కాదు, ఓర్పు, సహనమని ఈ 2 క్వాలిటీస్ ముఖ్యంగా ఉండి తీరాలి. అవి నీకు లేవు. నాలో ఉన్న మైనస్ ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది మ్యామ్. నేను రెక్టిఫై చేసుకుంటాను. ఈ చిన్న కారణానికి నన్ను దూరం పెట్టొద్దు మ్యామ్. యుఎస్ లో మీరు పెట్టాలనుకుంటున్న మీ బ్రాంచ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. దాన్ని డీల్ చేయాలంటే అనుభవం కావాలని చెప్పారు కదా, అందుకే మీతో పాటే ఉండి ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలని ఫిక్స్ అయిపోయొచ్చాను. మీ కోడళ్ళనుకుని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.